నమస్తే అందరికీ. స్వామి రామ్దేవ్ బాబా గారి పక్షిమోత్తాసనం చూద్దాం అని చెప్పారు. విధి: దండాసనములో కూర్చోండి. 2 చేతుల వేళ్లను మరియు చూపుటి వ్రేలి సహాయము చే కాలి వేళ్లను పట్టుకోను. శ్వాసను బయటికి వదిలి వేసి ముందరకు వంగుచు తలను మోకాళ్ళ మధ్య నుంచుటకు ప్రయత్నమనర్చును. పొట్ట యొక్క ఎముకలను బంధించు స్థితిలో నుంచుకొనవచ్చును. మోకాళ్ళు పాదములు చక్కగా భూమికి తగున్నట్లుంచి మోచేతులను కూడా భూమిపై ఆనించి ఉంచవలను. ఇదే స్థితిలో శక్తిని అనుసరించి 1/2 నిమిషము నుండి 3 నిమిషముల వరకు ఉండవలను. మరల శ్వాసను వదులుచు తిరిగి సామాన్య స్థితికి రావలను. ఈ ఆసనం అంటే పక్షిమోత్తాసనం తర్వాత ఇందుకు విరుద్ధమగు భుజంగాసనము మరియు శలభాసనములను వేయవలను. అసలైతే ఏంటి, మనం హలాసనం వేసిన తర్వాత దానికి ఆపోజిట్ వ్యతిరేకాసనం పక్షిమోత్తాసనం వేస్తాం. పక్షిమోత్తాసనానికి వ్యతిరేకాసనం ఏంటి? మళ్ళీ భుజంగాసనం. భుజంగాసనానికి మళ్ళీ వ్యతిరేకాసనం ఏంటి? శలభాసనం. సో ఇవన్నీ వేస్తే అప్పుడు సెట్ అవుతుంది అనమాట. సో దీని యొక్క లాభాలు ఏంటి మరి? పక్షిమోత్తాసనానికి వీపు వెనక భాగముల మాంసకండరములన్నీయును విస్తృతమగును. పొట్టలోని మాంసకండరములకు ఒత్తిడి కలుగుట వలన వాటి ఆరోగ్యము చక్కబడును. హఠ ప్రదీపిక అనుసరించి ఈ ఆసనము ప్రాణములను సుషుమ్న వైపునకు త్రిప్పివేయును. దీనివల్ల కుండలిని యొక్క జాగరణమునందు సహాయము లభించును. జఠరాగ్నిని ప్రదీప్తమనర్చును మరియు వీర్య సంబంధముకు వికారములను తొలగించును. ఇంపార్టెంట్ యంగర్ జనరేషన్. ఎత్తు పెరుగుటలో మహత్వపూర్ణముకు అభ్యాసమై ఉన్నది. ఎవరైనా పొట్టిగా ఉన్న వాళ్ళైతే ఇది రోజు చేస్తే పొడుగు కూడా కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎత్తు తక్కువ ఉన్న వాళ్ళు పక్షిమోత్తాసనం రోజు వేసుకోండి. ఎందుకైనా మంచిది, ఎంతో కొంత పెరుగుతారు. ఆ హై హీల్స్ చెప్పులు తొడగే బదులు ఈ పక్షిమోత్తాసనం వేసుకుంటే రియల్గా, అదేమో అన్రియల్ కదా, ఇది రియల్గా పెరుగుతారు మీకు కొంచెం. తర్వాత మిగతా లాభాలు కూడా మీకు చేకూరుతాయి. థ్యాంక్ యూ యువర్స్ జయప్రకాష్. థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్.